ఈ మార్చి మామూలు మార్చి కాదు. జనవరి, ఫిబ్రవరి చాలా తొందరగానే వెళ్ళిపోయాయి కానీ ఈ మార్చి మాత్రం చాలా మిగిల్చింది, చాలా తీసుకొచ్చింది. ఈ యొక్క మార్చిలోనే మనం హోలీ చూసాం, రంజాన్ చూసాం, ఉగాది చూసాం, శ్రీరామనవమి కూడా చూడబోతున్నాం రేపు. అలాగే ఒకవైపు సినిమాల సందడి చూసాం, మరొక వైపు T20 వరల్డ్ కప్ చూసాం, మరొక వైపు ఇప్పుడు మళ్ళీ IPL కూడా చూడబోతున్నాం ఎల్లుండి నుంచి. ఇది కాకుండా యుద్ధం, పశ్చిమాసియాలో యుద్ధం చూస్తున్నాం, చమురు సంక్షోభం చూస్తున్నాం. ప్రపంచంలో వింతల విశేషాలన్నీ ఈ నెలలోనే జరిగిపోతున్నాయి. మరొక వైపు ఎండా వాన, చలి గాలి అన్నీ చూసాం. ఈ నెల మామూలు నెల అయితే కాదు. ఇంకా 5 రోజులు బ్యాలెన్స్ ఉంది. అయినా సరే నత్తనడకిన సాగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఒకవైపు పండగలు వచ్చాయి, మరొక వైపు ఏమొచ్చేసి కష్టాలు వచ్చాయి. ఇప్పుడు గ్యాస్ కోసం చాలామంది పడిగాపులు కాస్తున్నారు, మరొక వైపు పెట్రోల్ కష్టాలు. ఇలా రకరకాలుగా ప్రజలకైతే మార్చి ఎప్పుడు వెళ్ళిపోతుందా అని చూస్తున్నారు. ఇది కాకుండా 2020 మార్చి 31న లాక్డౌన్, మళ్ళీ ఇప్పుడు ఈ 31న ఏం జరగబోతుందో అన్న విధంగా భయంతో చూస్తున్నారు.